హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక బాటిల్కి అయితే నేను పెయింటింగ్ అయితే వేసిన. అది ఎలా వేసినో, ఏ విధంగా వేసినో ఇప్పుడు మీరైతే చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ అయితే యాడ్ చేసిన. ఆ యాడ్ చేసిన 2 కలర్స్ని నేను మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే లేకపోతే కలర్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే లైట్ కలర్ వస్తుంది కాబట్టి మంచిగా మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసిన కలర్ని నేనైతే బాటిల్కి అయితే అప్లై చేసిన. అది ఏ విధంగా చేసినో చూడండి. సో డస్టర్ ఉంటుంది కదా, ఆ డస్టర్ని నేను ఒక చిన్న పీస్గా కట్ చేసుకొని ఆ డస్టర్తో మెల్లమెల్లగా నేను ఆ బాటిల్కి అయితే అప్లై చేసిన. సో అలా అప్లై చేసిన తర్వాత బాటిల్ మొత్తం అప్లై చేయాలి. మంచిగా మెల్లమెల్లగా ఎక్కడెక్కడ అంటిందో అంటలేదో అనేసి చూసుకోవాలి. అలా అప్లై చేసిన తర్వాత ఆ బాటిల్ మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయిన తర్వాత ఒక 3 షెల్స్ అయితే నేను తీసుకున్నాను. ఒక 3 షెల్స్ మాత్రం తీసుకున్నా. ఆ 3 షెల్స్కి ఒక కలర్ అయితే వేయాలి. సో ఏ కలర్ అయినా అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ బ్లూ కలర్, రెడ్ కలర్, ఇలాంటి ఏ కలర్ అయినా పర్లేదు. సో ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ అయితే వేసిన. అంటే ఆ 3 షెల్స్ ఒక చిన్న ఫ్లవర్ కోసం. అట్లాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఏ కలర్ అయినా వాడచ్చు. సో నేనైతే ఫస్ట్ అయితే రెడ్ కలర్ అయితే తీసుకున్నా. సో నేను కొన్ని కలర్స్ తీసుకున్నా. అవి ఏం కలర్స్ అంటే బ్లూ, రెడ్, గ్రీన్ ఇలాంటి కలర్స్ అయితే నేను తీసుకున్నా. మీ దగ్గర ఏవే అవైలబుల్లో ఉంటే ఆ కలర్స్ అయితే మీరు తీసుకోండి. ఫస్ట్ అయితే నేను రెడ్ అప్లై చేసిన. ఆ రెడ్ అప్లై చేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా ఆరబెట్టాలి. సో అది ఆరిన తర్వాతనే మనం వేరే దానికి ప్రిపేర్ చేసుకోవాలి తప్ప అది ఆరకపోతే అసలు మనకు చేయడానికి రాదు. ఎందుకంటే అది మొత్తం అతుక్కోపోతుంది. సో నెక్స్ట్ అయితే ఆ రెడ్ కలర్ అప్లై చేసిన తర్వాత బాటిల్కి అయితే నేను చిన్న చిన్న డాట్స్ అయితే అప్లై చేసిన. అది ఏమేం కలర్స్ అప్లై చేసినో చూడండి. ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ అప్లై చేసిన. ఎందుకంటే మనం లైట్ కలర్ వేసినాం కాబట్టి సో బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అయితే నేను అప్లై చేసిన. చిన్న చిన్న డాట్స్గా అయితే నేను అప్లై చేసిన అక్కడక్కడ. సో బాటిల్ మొత్తం చేసిన. ఎందుకంటే మధ్యలో వేరే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి నేను మధ్యలో బ్లూ కలర్ అయితే యాడ్ చేసిన. నెక్స్ట్ వైట్ కలర్ కూడా యాడ్ చేసిన. బాటిల్ మొత్తం వేసుకోండి. అప్పుడే వేసుకుంటేనే బాటిల్ మంచిగా ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మళ్ళీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా టోటల్గా వేసుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్గా వేసుకోండి. మరి పెద్దగా కూడా వేసుకోకండి. ఎందుకంటే చూడడానికి బాగోద్దు. సో చిన్న చిన్న డాట్స్ అయితే సరిపోతుంది. అలా చిన్న చిన్న డాట్స్ వేసుకోండి. బాటిల్ మొత్తం వేసుకోండి. నేనైతే ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అయితే వేసేసిన. ఎందుకంటే చూడడానికి బాగా కనిపించాలనేసి. నెక్స్ట్ వైట్ కలర్ కూడా వేసిన దాంట్లో. తర్వాత నేనైతే ఒక 3 షెల్స్ అయితే తీసుకున్నాను అని చెప్పినాను కదా. సో ఇదేమో బ్లూ కలర్, ఇంతకుముందు నేనేమో రెడ్ కలర్ అయితే వేసినాను కదా. ఇలాగా కొన్ని కలర్స్ అయితే వేసిన. 9 కలర్స్ అయితే నేను వేసిన. సో ఆ 9 కలర్స్ని మనం ఫెవికాల్తో అయితే అతకబెట్టుకుందాం. ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క ఫ్లవర్గా అతకబెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ అయితే అతకబెట్టుకుంటున్నా. సో ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక షెల్ తీసుకొని ఆ షెల్లో కొంచెం ఫెవికాల్ అయితే నేను పెట్టిన తర్వాత ఇంకో షెల్ని అయితే పెట్టిన. సో ఈ షెల్స్ పెట్టడం చాలా కష్టమండి. పెట్టడానికి అయితే రావట్లే. సో ఏదోలా అయితే 3 షెల్స్ అయితే ఒక చిన్న ఫ్లవర్ టైప్లో అయితే పెట్టేసిన. అలా అన్నీ కొన్ని కలర్స్ పెట్టిన. ఈ ఒక్క కలరే కాదు, రెడ్ అండ్ గ్రీన్, బ్లూ ఇలాంటి కలర్స్, డిఫరెంట్ కలర్స్ అయితే నేను పెట్టిన. సో ఇలాగా అన్ని షెల్స్కి పెట్టాలి. ఈ విధంగానే కొంచెం స్లిప్ అయినా అది పడిపోతుంది. మళ్ళీ కలర్ కూడా పోతుంది. మన హ్యాండ్స్కి మొత్తం కలరే అంటుతుంది. నెక్స్ట్ నేనైతే వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ అయితే నేను వేసిన.
సో ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న చిన్న షెల్స్తో మనం ఫ్లవర్ లాగా పెట్టుకున్నాం కాబట్టి దాని చుట్టూరా ఇది లీఫ్ లాగా ఉపయోగపడుతుంది అనేసి నేను ఒక చిన్న పేపర్ తీసుకొని దానికి గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. ఏ విధంగా కట్ చేసుకున్నానో చూడండి. అది కూడా మీరు క్రాస్గా కట్ చేసుకోండి, స్ట్రైట్గా మాత్రం కట్ చేసుకోకండి. ఎందుకంటే అలా కట్ చేసుకోవడం వల్లనే కొంచెం షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో అలా కట్ చేసుకోండి. అట్లా చిన్న చిన్న మాదిరిగా కట్ చేసుకోండి. తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్నగా లైన్స్ అనేది కట్స్ తెలుస్తూ ఉన్నాయి కదా మనకి. సో అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే నేను కలర్ అప్పటికి ఆరలేదు కాబట్టి అది అతుక్కొని ఉంటుంది. సో మెల్లమెల్ల తీయడానికైతే ట్రై చేసిన. సో అయినా కూడా అది అతుక్కుపోయింది. ఇక ట్రై చేసిన. నెక్స్ట్ ఏం చేయాలంటే అలా తీసిన తర్వాత కట్ చేసిన తర్వాత షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్కి మనం రౌండ్గా ఇదైతే పెట్టుకోవాలి. సో నేనైతే ఫస్ట్ ఒక షెల్ అయితే తీసుకున్నా, ఎల్లో కలర్ షెల్. ఆ షెల్కి మనం చుట్టూరుగా అన్ని షెల్స్కి మన చుట్టూరుగా ఆ గ్రీన్ కలర్ పేపర్ మాత్రం మనం అటాచ్ చేయాలి ఫెవికల్తో. సో నేనైతే ఇలా అయితే అటాచ్ చేసిన. ఇలా అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే అది ఊడిపోతుంది షెల్స్ కూడా. సో మీరు ముందు రోజు చేసుకొని నెక్స్ట్ డే మీరు స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. నేను అప్పటికప్పుడే చేసినాను కాబట్టి సరిగ్గా అతుక్కోవట్లే. సో ఇలా చేసిన తర్వాత అవి లీవ్స్ లాగా కనిపిస్తాయి మనకి. దాన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఫ్లవర్ లాగా మంచిగా కనిపిస్తుంది. సో అలా అయితే నేను ఓపెన్ చేసిన. చూడ్డానికైతే అలా ఉంది. నెక్స్ట్ అన్ని షెల్స్కి అయితే ఇలా అయితే పెట్టిన. సో నేను నా దగ్గర ఉన్న కలర్స్ని అయితే నేను అలా రెడీ చేసిన. నెక్స్ట్ అయితే నేను టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్ని అయితే తీసుకున్నా. దాన్ని మిడిల్గా కట్ చేసిన. సో హాఫ్ అయితే మీరు తీసుకోండి, ఇంకా హాఫ్ మనకు ఏమీ అవసరం లేదు. సో ఆ హాఫ్ కప్ని మనం మిడిల్లో కట్ చేసుకొని దానికి నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేసిన. సో మీరు మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలరే అప్లై చేయండి, వేరేది ఏమీ అప్లై చేయకండి. ఎందుకంటే మనం ఫ్లవర్స్కి కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే మనం యాడ్ చేసినాం కాబట్టి దీనికి మాత్రం మనం బ్లాక్ కలరే అప్లై చేయండి. అది కూడా నీట్గా అప్లై చేయండి, ఎందుకంటే అక్కడక్కడ బ్లాక్ కలర్ కాబట్టి తెలుస్తుంది. సో నీట్గా అప్లై చేయండి. నేనైతే ఆ కప్పు మొత్తం అప్లై చేసుకున్నా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. చూడండి ఎలా చేసినాను చూడండి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని కొద్దిసేపు దాన్ని ఆరబెట్టండి, ఎందుకంటే అంటుతుంది, మనకు స్టిక్ చేయడానికి కూడా రాదు. సో ఇలా అయితే అప్లై చేయండి. నీట్గా అప్లై చేస్తేనే మంచిగా ఉంటుంది. సో మీరైతే ముందు రోజే ఇవన్నీ చేసుకుంటే నెక్స్ట్ డే చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను అప్పటికప్పుడే చేసినాను కాబట్టి నాకు సరిగ్గా రాలేదు, చేతికంతా అంటుకుపోయింది. సో మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. మీరు నెక్స్ట్ డేని ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఆరబెట్టుకోండి. కొద్దిసేపు ఒక 5 to 10 minutes ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు అదేమో ఇలా అవుతుంది. ఆరబెట్టిన తర్వాత నేను ఆ ఆరబెట్టిన కప్కి చిన్న చిన్న డాట్స్గా వైట్ కలర్ అయితే పెట్టుకున్నా. చూడండి ఏ విధంగా పెట్టిందో చూడండి. సో ఈ మాదిరిగా పెట్టాలి. అక్కడక్కడ పెట్టుకోవచ్చు. మీరైతే వైట్ కలరే పెట్టండి, వేరే ఏ కలర్స్ అయితే పెట్టకండి, వైటే బాగా కొడుతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత కప్ మొత్తం పెట్టేయండి ఇలానే. సో ఇలా పెట్టిన తర్వాత దాన్ని కూడా కొద్దిసేపు ఆరబెట్టండి, ఎందుకంటే మనం స్టిక్ చేసేటప్పుడు కూడా అంటుతుంది. సో ఇలా చిన్న చిన్నగా పెట్టుకోండి, మరీ పెద్దగా కూడా ఏం పెట్టుకోకండి, చూడడానికి బాగోదు. ఎందుకంటే మనం తీసుకుంది చిన్న కప్ కాబట్టి మీరు చిన్నగానే పెట్టుకోండి. పెద్దగా అయితే అది చూడడానికి కూడా అంతగా ఏం బాగోదు. సో ఇలా అయితే పెట్టుకోండి చిన్న చిన్న డాట్స్గా. నేను అక్కడక్కడ మంచిగా చిన్న చిన్నగా పెట్టుకున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న దాన్ని నెక్స్ట్ మనం బాటిల్కి అయితే స్టిక్ చేయాలి. నేను ఎక్కడ స్టిక్ చేసిందో చూడండి, మీరు కూడా కరెక్ట్ అదే ప్లేస్లో చేయండి. ఎందుకంటే మరీ పైన కూడా చేయకండి, ఎందుకంటే అక్కడ ఫ్లవర్స్ మనం పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కింద వరకునే చేయండి. సో నేను ఎలా అప్లై చేసిందో ఒకసారి చూడండి.
ఇలా అయితే స్టిక్ చేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ మనం తీసుకున్నాం కదా షెల్స్తో ప్రిపేర్ చేసుకున్నవి. సో ఆ షెల్స్ని ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క చోట్ల పెట్టండి, అలా ఆ మాదిరిగా పెట్టండి. సో నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ తీసుకున్నా, నెక్స్ట్ రెడ్ కలర్ పెట్టుకుంటున్నా. అలా మీకు ఏ కలర్ అంటే ఆ కలర్, ఏ కలర్ అంటే ఆ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకోండి. నా దగ్గర ఇవే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇవే పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవాలి అన్ని ఫ్లవర్స్. నేనైతే ఒక 9 తీసుకున్నాను. మీకు ఇంకా పెద్ద బాటిల్ మీరు పెట్టుకోవాలి, పెద్ద కప్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం 9 పెట్టుకున్నా. అది కూడా మీరు జాగ్రత్తగా స్టిక్ చేయండి. నేను పెడతా ఉంటే జారిపోతుంది చూడండి. అందుకే మీరు ముందు రోజే మీరు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టిక్ చేసుకోండి, అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే స్టిక్ చేసిన మొత్తం బాటిల్ మొత్తం. సో ఎలా ఉంది చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.